టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ సినిమాలో సింపుల్ స్టోరీని అద్భుతంగా ప్రజెంట్ చేశారు దర్శకుడు. అసలు మనిషి జీవితం ఎలా ఉండాలి, ఆ జీవితం మిగతా వారితో కలిసి ఎలా జీవించాలి, ప్రతి మనిషి మరో మనిషికి తోడుగా ఉంటూ ఒకరికి ఒకరు ఎలా సపోర్ట్ చేసుకోవాలి అనే అంశాలని ప్రేక్షకుల మనసుకు తాకేలా, చూస్తున్నంతసేపు గుండె బరువెక్కేలా ఈ సినిమాని తీయడం విశేషం. యావత్ తమిళ సినిమా ఇండస్ట్రీ మొత్తం భుజాన వేసుకొని ప్రమోట్ చేసిన సినిమా ఇది టూరిస్ట్ ఫ్యామిలీ. మానవతా విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ మంచి అంచనాలను పెంచాయి ప్రేక్షకుల మనసుల్లో. ముఖ్యంగా ఈ సినిమా చూసిన తమిళ సినీ పెద్దలందరూ బ్రహ్మాండం అని కితాబులిస్తూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ ఒకప్పుడు యూట్యూబర్ కావడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద తన లాంగ్ టైం గర్ల్ ఫ్రెండ్ను ప్రపోజ్ చేయడం వంటివి ఈ సినిమాకు మంచి సోషల్ మీడియా బజ్ను తీసుకొచ్చాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక హీరో శశికుమార్ విషయానికి వస్తే, శశికుమార్ గారి సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలన్నీ అలాంటి సినిమాల్లో ఆయన నటిస్తాడనడం విశేషం. ఇక స్టోరీ విషయానికి వస్తే, హీరో శశికుమార్ గారు తన కుటుంబాన్ని శ్రీలంక నుంచి అక్రమంగా తమిళనాడుకు తీసుకొస్తాడు. అతను ఎందుకు శ్రీలంక నుంచి వచ్చాడు, తమిళనాడుకి వచ్చాక ఏమైంది అనే విషయమే ఈ సినిమా మొత్తం కథ అన్నమాట. కథ మొదట్లో హీరో తన కుటుంబాన్ని అక్రమంగా సముద్రం దాటి రామేశ్వరానికి తీసుకొస్తాడు. ప్యాకింగ్ బ్యాగ్లతో రామేశ్వర తీరానికి చేరిన కుటుంబం ఎలాగో తమిళనాడుకు వచ్చేసామంటూ ఆనందపడుతుంది. అయితే హీరో చిన్న కొడుకు నా బ్యాగ్ మర్చిపోయాను అని చెబుతూ తిరిగి తీరం వైపు పరిగెడతాడు. అక్కడికి వెళ్ళొద్దురా అని హీరో అరుస్తూ ఉంటాడు. హీరో తన కొడుకుకి వెనకాలే పరిగెత్తుతాడు. ఇదిలా ఉండగా తీరంలో పెట్రోలింగ్ చేస్తున్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వీళ్ళ ఫ్యామిలీని పట్టుకుంటారు. మీరెవరు అని అడుగుతారు. మేము శ్రీలంక నుంచి వచ్చామని హీరో చెప్తాడు. అయితే మీరు శరణార్థులా అని అడుగుతారు. అందుకు హీరో అక్కడ పరిస్థితులు చాలా బాగోలేదు, అందుకే తప్పించుకొని ఇక్కడికి వచ్చామని చెప్తాడు. ఇక్కడికి వచ్చాక మీకు ఆశ్రయం ఇచ్చేది ఎవరు అని పోలీసులు అడుగుతారు. హీరో చెబుతాడు, మా బావ ఇక్కడే ఉంటాడు, కొంచెం భయంతో ఎక్కడో దాక్కొని ఉంటాడు, మిమ్మల్ని చూసి అతన్ని ఖచ్చితంగా కనిపెడతామని హీరో అటు ఇటు చూస్తూ ఉంటాడు. కాసేపటికే వాళ్ళ బావ అంటే యోగి బాబు గారు కనిపిస్తారు. అక్రమంగా ఇండియాలోకి వచ్చారనేసి పోలీసులు ఆ ఫ్యామిలీని వాళ్ళ బావని జీప్లో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. అప్పుడే హీరో వాళ్ళ చిన్న కొడుకు బ్యాగ్ నుంచి ఒక కుక్క పిల్లను తీసుకుంటాడు. ఆ కుక్క పిల్లతో భావోద్వేగమైన కథ చెబుతాడు. అది విని కానిస్టేబుల్కి జాలి కలుగుతుంది. మీరు మంచివారు అని భావించి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనేసి పోలీస్ వాళ్ళు వీళ్ళను పంపించేస్తారనమాట. మీరు మమ్మల్ని చూడలేదు, మేము మిమ్మల్ని చూడలేదు అనేసి పోలీస్ ఆఫీసర్ అనడం అక్కడ ప్లస్ పాయింట్. అయితే హీరో ఒక చెత్త కుప్పలో ఒక కవర్ని పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రామేశ్వరం మొత్తం చూసేసి వీళ్ళు చెన్నైకి బయలుదేరుతారనమాట. అయితే యోగి బాబు గారు చెన్నైకి వీళ్ళని తీసుకొచ్చిన తర్వాత యోగి బాబు గారు ఒక ఇంటిని ముందే చూసుంటారనమాట రెంట్కి. ఆ ఇంట్లో ఉండాలి అంటే కొన్ని షరతుల్ని చెప్తాడు. మీరు శ్రీలంక నుంచి వచ్చారని ఎవరికీ చెప్పకూడదని, మీ శ్రీలంక స్లాంగ్ని మార్చుకోవాలని, చుట్టుపక్కల వారితో మాట్లాడకూడదని, ఇది ఖచ్చితంగా పాటించాలని చెప్తాడనమాట. అక్కడున్న ఇంటి యజమాని భార్యతో యోగి బాబు గారు మాట్లాడతారు. మీ భర్త ఏం చేస్తారు అని. ఆమె కోపంగా చూస్తుంది. ఇంకా కాసేపటికే పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వస్తూ ఉంటాడనమాట. ఆయనే తన భర్త. ఆయన పేరు రాఘవన్. పోలీసులు కనిపించగానే వీళ్ళంతా కూడా టెన్షన్ పడతారు, ఎందుకంటే వీళ్ళు శరణార్థులు కాబట్టి. అప్పుడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్ రాఘవన్, మీ పేరేమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అని అడుగుతాడు. హీరో నా పేరు ధర్మదాస్ అని పరిచయం చేసుకుంటాడు. కానీ అతని మాటల్లో శ్రీలంక స్లాంగ్ ఉంటుంది. మీ స్లాంగ్ భిన్నంగా ఉంది, మీరు శ్రీలంక వారా అని అడుగుతారు. వెంటనే యోగి బాబు గారు చెప్తాడు, లేదు మేము కేరళ వాళ్ళమని అంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ వీళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఇంటి తాళాలు ఇచ్చి పంపుతాడనమాట. ఇంట్లోకి వెళ్ళాక హీరో హీరోయిన్ ఇద్దరు పిల్లలు ఇంటిని చూసి సంతోషపడతారు. కానీ హీరో పెద్ద కొడుకు మాత్రం తండ్రితో అసహ్యంగా
అంటే కోపంగా ప్రవర్తిస్తూ ముఖం చూపించకుండా, అంటే స్టోరీ స్టార్టింగ్ నుంచే అలానే బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. హీరో వల్ల చిన్న కొడుకు మాత్రం చాలా చురుకుగా, హుషారుగా, ఆనందంగా టైం గడుపుతూ ఉంటాడు. హీరో మాత్రం ఏదో ఆలోచిస్తూ, మనం ఇక్కడ చెన్నైకి ఆశ్రయం కోరుకుంటూ వచ్చాం, ఇప్పుడు మన జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే హీరో భార్య కూరగాయలు కొనడానికి బయటికి వెళ్తే పక్కింటి వారు పరిచయం అవుతారు. కొత్తగా ఇక్కడికి వచ్చారు కదా, ఏమైనా సహాయం అవసరమైతే చెప్పండి అంటూ ఆవిడ అంటుంది. కానీ ఆవిడ భర్త మాత్రం చాలా కోపంగా చూసి వీళ్ళతో మాట్లాడకూడదని చెప్తాడు. ఆవిడని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన హీరోకి ఎందుకు ఇలా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అన్నట్లుగా ఆశ్చర్యపోతాడనమాట. తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో అంతా శుభ్రంగా ఆర్గనైజ్ చేసుకొని యోగిబాబు తన వల్ల అయ్యే అన్ని సహాయాలు వీళ్ళకి చేస్తూ ఉంటాడు. ఇంటితోనే కాకుండా మనం ఈ ఊళ్ళోనే ఉన్నామని చూపించడానికి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి లాంటివి డూప్లికేట్గా సిద్ధం చేసి తీసుకొస్తాడు. యోగిబాబు గారు అంటాడు, ఇక్కడ మనం ఉన్నామనేది ముఖ్యం కాదు, నా మాటలు గుర్తుంచుకో, పక్క వాళ్ళతో ఎక్కువగా మాట్లాడొద్దు, ఎవరిని నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హీరోయిన్ దగ్గరికి పక్కింటి పెద్దావిడ వచ్చి మాట్లాడడం మొదలు పెడుతుంది. మీరెవరు, ఏ ఊరు, ఇక్కడ ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. వీళ్ళు ఇప్పటి వరకు ఎవరికీ నిజం చెప్పలేదు, అసలు వీళ్ళు కేరళలోని మూనార్ దగ్గర నుంచి వచ్చామని చెప్పి ఎలాగో సమర్థించుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు హీరో ఈ పరిస్థితుల్లో మనకు పని కావాలి అంటూ చెన్నై మొత్తం విశ్లేషిస్తూ వెతుకుతూ ఉంటాడనమాట. ఇక చెన్నైలో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఫ్యామిలీని చూసుకోవాలనే బాధ్యతతో ఇప్పటికీ వీళ్ళు శ్రీలంక నుండి ఎందుకు వచ్చారు అన్న నిజాన్ని ఎవరికీ చెప్పలేదు. కథ ఇలా సాగిపోతూ ఉండగా రామేశ్వరంలో ఓ బాంబు పేలుడు జరుగుతుంది. ఆ పేలుడు దర్యాప్తు కోసం సిబిఐ ఒక అధికారిని పంపుతుంది. అతను ఓ అనుమానితుడిని పట్టుకొని అతికిరాతగా కొట్టి విచారిస్తూ ఉంటాడనమాట. తర్వాత ఆ పేలుడు జరిగిన ప్రదేశం మొత్తం పరిశీలిస్తాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మన హీరో కుటుంబాన్ని గుర్తిస్తారు. ఒకసారి మన హీరో అక్కడ రామేశ్వరం నుంచి వచ్చేటప్పుడు ఒక చెత్త డబ్బాలో ఒక కవర్ని వేస్తాడు. అదే డస్ట్బిన్లో బాంబు పేలుతుంది. కాబట్టి వీళ్ళే బాంబు పెట్టారేమో అని అనుమానిస్తారు. అయితే అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లో వీళ్ళని చూసినప్పుడు వీళ్ళు మంచివారు, వీళ్ళు ఆ బాంబ్ బ్లాస్ట్కి వీళ్ళు కారణం కారేమో అని ఆయన దృఢంగా నమ్ముతాడనమాట. వీళ్ళ విషయాన్ని సిబిఐ ఆఫీసర్కి వాళ్ళు చెప్పరు, అక్కడున్న పోలీస్ ఆఫీసర్లు ఇద్దరు కూడా. తనతో ఉన్న ఇంకో పోలీస్ ఆఫీసర్ ఏమో ఈ విషయంలో మనం వీళ్ళని దాచిపెట్టడం తప్పేమో, మన ఉద్యోగానికి ఏమైనా ఎసరు రావచ్చు అనేసి అతను భయపడుతూ ఉంటాడనమాట. ఇంకో పోలీస్ ఆఫీసర్ ఏమో వీళ్ళు బాంబు పెట్టే దుర్మార్గులు కాదని, వీళ్ళు చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నారని, కాబట్టి వాళ్ళు చెత్త పడేశారన్న కారణం ద్వారా వీళ్ళే బాంబు పెట్టారని నిర్ధారించడం తప్పు అని ఆ పోలీస్ ఆఫీసర్ అనుకుంటాడు. ఆ ఇంకో పోలీస్ ఆఫీసర్ ఏమో నా మీద ఏదైనా అనుమానం వచ్చినా తప్పకుండా నేను వాళ్ళని పట్టించేస్తాను అని ఘాటుగా సమాధానం చెప్తాడు ఇంకో పోలీస్ ఆఫీసర్కి. అక్కడి నుంచి కట్ చేస్తే చెన్నైలో ఉన్న హీరో కుటుంబాన్ని చూపిస్తారు. ఆ కాలనీలో పక్కపక్క ఉన్న ఇళ్లలో వాళ్ళెవరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరనమాట. ప్రతి ఒక్కరూ తమ పని చూసుకుంటూ జీవిస్తూ ఉంటారు. అందులో ఓ బ్యాచిలర్ కుర్రాడు ఉంటాడు. ఎప్పుడు తాగి పక్కింటి వాళ్ళకు ఇబ్బందులు వచ్చేలా చేస్తూ ఉంటాడనమాట. అందుకే ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ అతనిపై చాలా కోపం. బాటిల్ పగలగొడతాడు, శబ్దం చేస్తాడు. మన హీరో కూడా అతన్ని చూస్తుంటాడనమాట. కట్ చేసి ఇప్పుడు హీరోయిన్ని చూపిస్తారు. ఇల్లు సెటిల్ అయింది. తర్వాత ఏదైనా పని వెతకాలి అని డిసైడ్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో యోగి బాబు గారు ఓటర్ ఐడి ఇవ్వడానికి వస్తాడు. అది కూడా డూప్లికేట్ ఓటర్ ఐడి. ఇప్పుడు హీరో యోగి బాబు దగ్గర నాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అని అడుగుతాడు. అప్పుడు యోగి బాబు అంటాడు, నీకు నీ అడ్రస్సే కనుక్కోవడానికి 4 రోజులు పడుతుంది, నువ్వు ఎలా కారు నడుపుతావు చెన్నై సిటీలో అని అడుగుతాడు. హీరో అంటాడు, చెన్నై సిటీ మొత్తం అడ్రస్లు, రూట్లు అన్నీ నేను తెలుసుకున్నాను, నువ్వు లైసెన్స్ ఇస్తే చాలు. పక్కింట్లో డ్రైవర్ కోసం బోర్డు పెట్టారు, ఆ ఉద్యోగంలో నేను జాయిన్ అవుతాను అంటాడు. తర్వాత యోగి బాబు గారు లైసెన్స్ తెచ్చి ఇస్తాడనమాట.
ఆ లైసెన్స్ తీసుకొని పక్కింట్లో డ్రైవర్ ఉద్యోగానికి వెళ్తాడు. ఆ ఇంటి యజమాని ఎవరో కాదు, మన ఎంఎస్ భాస్కర్ గారు. ఆయన పేరు రిచర్డ్. నువ్వెవరో ప్రూఫ్ లేకుండా నేను నీకు ఉద్యోగం ఇవ్వలేను. 7 రోజులు నిన్ను పరిశీలిస్తాను, ఆ తర్వాతే పర్మనెంట్గా ఉద్యోగం ఇస్తాను. అప్పటి వరకు టెంపరీగా ఉండాలి అంటాడు. సరే సార్, తాత్కాలికంగానే పనిచేస్తాను, కానీ 7 రోజులకి జీతం ఇస్తారా అని హీరో అడుగుతాడు. 7 రోజుల జీతం నేను ఇవ్వను అంటాడు. ఇది విన్న యోగి బాబు ఈయన జీతం ఇవ్వడు అంటే ఈ ఉద్యోగం కూడా నీకు ఇవ్వడు అంటాడు. దానికి హీరో, మన పరిస్థితి ఇప్పుడు చాలా కష్టంగా ఉంది, ఈ ఉద్యోగం ఎలాగైనా నాకు దక్కుతుందన్న నమ్మకంతో 7 రోజులు టెంపరీగా ఉద్యోగం చేయడానికి హీరో ఒప్పుకుంటాడు. ఫస్ట్ డే కార్ తీసుకెళ్లి బాస్ని మెప్పించాలనే ఉద్దేశంతో పాటలు పెట్టుకుంటూ వెళ్తాడు. 4 రోజులు పూర్తయ్యాయి. మన హీరోకి నమ్మకం కలుగుతుంది ఇది పర్మనెంట్ అవుతుంది అని. కట్ చేసి ఇప్పుడు మన హీరోయిన్ వైపు చూపిస్తారు. పెద్ద కొడుకు చాలా డిస్టర్బ్గా ఉంటాడు. ఫోన్లో ఎవరికి మెసేజ్ చేస్తున్నాడో అర్థం కాదు. ఇక హీరోయిన్ పక్క ఇంట్లో ఉండే ఆ అమ్మతో బాగా కలిసిపోతుంది. వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళు వీళ్ళ ఇంటికి వస్తూ అలా రొటీన్ అయిపోతుంది అనమాట. ఇంట్లో కిందింటి వాళ్ళతో కూడా బాగా కలిసిపోతారు. ఇంతవరకు ఆ ఓనర్ వాళ్ళ హస్బెండ్ ఎవరితోనూ మాట్లాడలేదు, కానీ ఇప్పుడే హీరోయిన్తో మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటారు, మీకు ఎవరు లేరా అని అడుగుతారు వీళ్ళు. మేము ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అంటే హౌస్ ఓనర్ అండ్ హౌస్ ఓనర్ వాళ్ళ హస్బెండ్. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వీళ్ళ ప్రేమకి మద్దతు ఇవ్వలేదు, అందుకే మేము విడిగా వచ్చేసామని వాళ్ళు అంటారనమాట. ఒకరోజు హీరో కారును శుభ్రం చేస్తూ ఉండగా పక్కింట్లో ఉండే బ్యాచులర్ బాగా తాగి హంగామా చేస్తూ ఉంటాడు. హీరో అతన్ని చూసి తిన్నావా అని అడుగుతాడు. అతనేం స్పందించకుండా తన ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అంతలోనే హౌస్ ఓనర్ భార్య ఇంట్లోకి వచ్చి, రోజు పొద్దున్నే నా భర్త నన్ను లేపుతాడు, కానీ ఈరోజు లేపడం లేదు, నాకు చాలా భయంగా ఉంది, మీరు కొంచెం రండి చూడండి అంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మహిళ భర్తకు ఏమీ కాలేదని తెలుస్తుంది. ఆయన సేద తీరుతూ నిద్రపోతున్నట్లు ఉంటాడు. కానీ ఇంటి బయటకు వెళ్ళి చూసినప్పుడు ఆవిడ అసలు బ్రతికిలేదు, ఆమె చనిపోయింది. అందరూ షాక్లో ఉంటారు. ఆమె భర్త కూడా తీవ్రంగా ఏడుస్తూ, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, అప్పుడే ఆమె తండ్రి చెప్పాడు, ఆమె అనాథే, ఎవరు ఉండరు, ఇప్పుడు ఆ మాట గుర్తొచ్చి భయంగా ఉంది అని చెప్తాడు. అప్పుడు హీరో అంటాడు, మీరు ఒంటరి వారు కాదు, చుట్టుపక్కల వాళ్ళందరినీ నేను పిలుస్తాను అంటాడు. ఆ తర్వాత హీరో చేసిన మంచి పనిని గుర్తించి పక్కింటి వాళ్ళందరూ వచ్చి ఆ మహిళకు గౌరవంగా అంత్యక్రియలు చేస్తారు. పెద్దవాడు కూడా మన హీరోని గొప్ప మనిషిగా చూస్తాడు. కాలనీలో ఉన్న అందరూ మన హీరో నిజంగా మంచి మనిషి అని అర్థం చేసుకుంటారు. అంత్యక్రియల తర్వాత 7వ రోజు వస్తుంది. చివరి ట్రయల్. ఈరోజు కూడా వాహనం నడిపి వచ్చాక నాకు పని కన్ఫామా అని అడుగుతాడు. యజమాని నీకు పనేం లేదు అంటూ తిరస్కరిస్తాడు. మన హీరో తట్టుకోలేక ఎమోషనల్ అవుతాడు. ఆ రోజు నీ ఇంటి పని మనిషి నిన్ను మనుషుల ప్రేమ తెలియని డబ్బు కోసమే జీవించేవాడని అన్నాడు, అదే నిజమవుతుందో అంటూ రోషంగా హీరో అంటాడు. అయితే హీరో ఇంటికి తాగి ఇంటికి వస్తాడనమాట. తన చిన్న కొడుకేమో కుక్క పిల్లతో ఆడుకుంటూ ఉంటాడు, కానీ హీరో అది అరుస్తుందని చెప్పి దాన్ని రోడ్డు మీద వదిలేసి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతని భార్య మళ్ళీ తాగొచ్చావా అని కోపంగా అడుగుతుంది. పెద్ద కొడుకు కూడా ఇప్పటి వరకు మాట్లాడిన వాడు కుక్క పిల్లని ఎందుకు వదిలేసావని కోపంగా అడుగుతాడు. అప్పుడు హీరో, ఇన్ని రోజులుగా నాతో మాట్లాడిన నువ్వు నేడు ఒక్కసారిగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని కోపంగా అరుస్తాడు. అక్కడే కథలో అసలు విషయం బయటపడుతుంది. మన హీరో పెద్ద కొడుకు పేరు మిథున్ శ్రీలంకలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కుటుంబం వీళ్ళ ప్రేమని అంగీకరించదనమాట. అందువల్ల మన హీరో కుటుంబాన్ని నిందిస్తూ హత్య చేస్తామని బెదిరిస్తారు. అంతకుముందు మన హీరో కుటుంబం దాని గురించి ఏం చేయాలో తెలియకుండా ఆ దేశం నుంచి ఇండియాకి వచ్చేస్తారు. శరణార్థులుగా సముద్ర మార్గం ద్వారా వచ్చారు. ఇది జరిగిన సంఘటన. ఈ విషయం చెప్పిన తర్వాత మన హీరో యొక్క కొడుకు అతన్ని హీరో వల్ల కొడుకు అంటాడు, నేను ప్రేమించిన మాట విషయం నిజమే, కానీ నేను ప్రేమించిన అమ్మాయికి వేరే అతనితో పెళ్ళైపోయింది అంటాడు. ఏంటి పెళ్ళైపోయిందా అని హీరో సంతోషంగా నవ్వుతాడనమాట. కానీ శ్రీలంకలో నాకు నా చదువుకు తగినట్లుగా ఒక మంచి ఉద్యోగం దొరికింది, బట్ ఇక్కడ నాకు ఉద్యోగమే దొరకట్లేదు అని అందుకోసమే కోపంగా ఉన్నాను, మాట్లాడలేదు మీతోటి అనేసి అంటాడనమాట. అలా ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ కుటుంబం సంతోషంగా సాగుతుంది.
ఇంకోవైపు సిబిఐ ఆఫీసర్ ఒక పిల్లాడిని మానసికంగా శారీరకంగా వేధించి కొడుతున్నాడు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంటాడు. ఇప్పుడు ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనేది పట్టుకోవాలి. ఆ సిబిఐ ఆఫీసర్కేమో వీళ్ళ ఫ్యామిలీ మీద, హీరో ఫ్యామిలీ మీద సందేహం. కాబట్టి వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి, ఈ కేసుని ఛేదించి తన ఉద్యోగాన్ని తాను కాపాడుకోవాలనేసి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఇక హీరో కుటుంబం మాకు ఇంకా ఎలాంటి సమస్యలు లేవని చాలా సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఒక సమస్య ప్రారంభమవుతుంది. అదేంటి అంటే, మన హీరో చిన్న కొడుకు తెచ్చిన కుక్కను రామేశ్వరంలో ఉన్న కానిస్టేబుల్ చూపిస్తారు. ఆ కానిస్టేబుల్ దగ్గర ఒక వ్యక్తి కేసు ఇచ్చేందుకు వస్తాడు. ఆ కేసు ఏంటంటే కుక్క కనిపించడం లేదు అని. కుక్క యొక్క వివరాలు చెప్పండి అని అడుగుతాడు పోలీస్ ఆఫీసర్. ఆ కుక్క ఫోటోని చూపిస్తాడు. కుక్క ఫోటోని చూడగల తర్వాత ఇది ఎక్కడ కనిపించకుండా పోయింది, రామేశ్వరంలోనేనా అని అడుగుతాడు. అవును, రామేశ్వరంలోనే తప్పిపోయింది అని ఆ కేసు ఇచ్చిన అతను చెప్పగానే కానిస్టేబుల్ కాస్త కంగారు పడతాడు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్లో హీరో చిన్న కొడుకు ఆ కుక్కను తీసుకొని తను ఒక స్టోరీని చెప్తాడు. అలా సిబిఐ ఆఫీసర్కి క్లూ దొరకడంతో ఎలాగైనా వీళ్ళని పట్టుకోవాలని చెన్నై నగరంలో ప్రతి చోట వీళ్ళని వెతకడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇంకో పక్క తనకు పర్మనెంట్గా డ్రైవర్గా జాబ్ ఇచ్చేస్తాడు రిచర్డ్. ఇంకో బ్యాచిలర్ కుర్రాడు తాగుతూ ఉంటాడు కదా, అతన్ని వీళ్ళు హీరో వాళ్ళ కుటుంబం తను ప్రేమగా చూసుకోవడం స్టార్ట్ చేస్తారు. అంతలో అతనిలో మార్పు వస్తుంది. మా అమ్మ చనిపోయిందని, అందువల్లే నేను ఇలా తయారయ్యానని, ఈరోజు వరకు నన్ను ఎవరు కూడా ఒక తాగుబోతులాగానే చూశారు, కానీ నేను ఎందుకు తాగుతున్నానని ఎవరు నన్ను అడగలేదు. నేను తిన్నానా అని కూడా ఎవరు నన్ను అడగలేదు. మీరే నాతో ప్రేమగా మాట్లాడారు అనేసి వాళ్ళ ఫ్యామిలీలో ఈ అబ్బాయి కూడా కలిసిపోయి మంచివాడిగా మారిపోతాడనమాట. అలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోటి వీళ్ళు ప్రేమ ఆప్యాయతతో మెలగడం, వాళ్ళకి సహకరించడం, వాళ్ళు వీళ్ళకి సహకరించడం, ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆ కాలనీ మొత్తం కూడా చాలా ఫ్రెండ్లీగా, క్లోజ్గా, ఎమోషనల్గా బాగుంటుంది ఆ సీన్స్ చూడడానికి కూడా. ఇది ఇలా ఉండగా పోలీస్ ఆఫీసర్, ఆ సిబిఐ వాళ్ళు వీళ్ళు ఎక్కడున్నారన్న విషయాన్ని కనుక్కొని ఆ కాలనీకి వస్తారు. లంక నుంచి తప్పించుకొని వచ్చిన శరణార్థులు ఇక్కడ ఉన్నారని, వాళ్ళ సమాచారాన్ని అందించాలనేసి వాళ్ళు ఎవరైనా సరే బయటికి రావాలి అని అక్కడ ఒక మైక్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారనమాట. కాలనీలో 20 ఇళ్ళు ఉంటాయి. ఆ 20 ఇళ్లలో ఒక్కొక్కరిని పిలిచి చూడాలనేసి ఆ కానిస్టేబుల్ను ఆదేశిస్తాడు సిబిఐ ఆఫీసర్. కానిస్టేబుల్ని ఒక్కొక్కరిగా చెక్ చేయమని పోలీస్ ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్ అడుగుతాడనమాట. ఆ 20 ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి పరిశీలించి మాట్లాడి వీళ్ళు కాదు అనేసి ఆ కానిస్టేబుల్ అంటాడు. చివరికి సిబిఐ ఆఫీసర్కి కోపం వచ్చి ఆ కానిస్టేబుల్ని కొట్టి, మీరు మంచిగానే చూస్తున్నారా, మంచిగానే విచారిస్తున్నారా అని అడుగుతాడనమాట. హీరో ఫ్యామిలీని చూసి కూడా ఆ కానిస్టేబుల్ వీళ్ళు కాదు అనేసి అంటాడు. ఆ తర్వాత సిబిఐ ఆఫీసర్కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఏంటంటే, సిబిఐ ఆఫీసర్ ఒక అతన్ని బాంబ్ బ్లాస్ట్ కేసులో అరెస్ట్ చేసి కొట్టి హాస్పిటల్లో ఉంటాడు కదా, ఆ అబ్బాయి చనిపోయాడు అనేసి ఈ సిబిఐ ఆఫీసర్ని అరెస్ట్ చేయడానికి పోలీసు వస్తున్నారనేసి అక్కడి నుంచి సిబిఐ ఆఫీసర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ని హీరో వాళ్ళ ఫ్యామిలీ వచ్చి, మేము తెలుసు కదా, మీరు మమ్మల్ని ఎందుకు పట్టించలేదు అనేసి హీరో వాళ్ళ ఫ్యామిలీ అడుగుతుంది. అప్పుడు ఈ కాలనీలో 20 ఇళ్లను నేను సెర్చ్ చేశాను. ఆ 20 ఇళ్లలో వాళ్ళు కూడా నాతోటి తమిళంలో మాట్లాడకుండా శ్రీలంక స్లాంగ్లో మాట్లాడారు. సో అప్పుడే నాకు అర్థమైంది, వీళ్ళు మీతో ఎంత మంచిగా కలిసిపోయారు, మీరు వాళ్ళతో ఎంత మంచిగా కలిసిపోయారు అని. హీరో గురించి గౌరవంగా గొప్పగా మాట్లాడి కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మన హీరో తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారనమాట. శ్రీలంక నుంచి వచ్చిన ఒక అగది మానవత్వం ద్వారా ఒక కాలనీని చాలా అందంగా మార్చేశాడు. ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ ప్రేమ అంటే ఏమిటి, మానవత్వం అంటే ఏమిటి, మనం ప్రజలతో ఎలా అనుసంధించాలి అని చాలా గొప్పగా వివరించారు ఈ సినిమాలో. ఆ కాలనీ వాసులంతా కూడా ఒకటిగా హ్యాపీగా సంతోషంగా జీవించడం సాగిస్తారనమాట. ఈ చిత్రం చాలా సింపుల్ అయినా కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ బాగా ఆకట్టుకుంటాయి. ఒక ఫీల్ గుడ్ ఫిలిం అనే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.